హలో గ్యాలవాన్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ మూవీ రివ్యూ. ఈరోజు రివ్యూ అయిపోయే మూవీ ఆఫ్ కోర్స్ అయ్యగారిది. కూడా ప్రశాంతంగా చెయ్యాలని ఏంది అట్నే చేద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్యగారి నెంబర్ వన్. అంటే వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ హిట్ కొట్టాడు కదా. సో ఆ జోస్లో ఉన్నారు అక్కినేని ఫ్యాన్స్ అందరూ. సో యా, లాంగ్ స్టోరీ షార్ట్, మూవీ బాగుంది, జెన్యున్గా బాగుంది. అండ్ యా, అఫ్ కోర్స్ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, చిన్న చిన్న అక్కడక్కడ బోర్ కొడుతుంది, కానీ ఓవరాల్గా ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. Coming back to the actual review of the film, let us divide this review into three parts. Now, story, acting, and technicalities. The first part of the movie, story. స్టోరీ విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్ కన్నా నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం తక్కువ అనిపించింది. సో యా, సెకండ్ హాఫ్ కొంచెం టైట్ ఉంటుంది అనమాట స్క్రీన్ ప్లే, అండ్ సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అండ్ చాలా టర్న్స్ ఉంటాయి అనమాట స్టోరీలో. సో ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ చెప్పొద్దు. సో ఆ క్యారెక్టర్ని మాత్రం తిప్పి 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 నెగిటివ్ పాజిటివ్లా ఉంటుంది ఆ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని బాగా డిజైన్ చేశారు, అండ్ ఆ క్యారెక్టర్కి చాలా బాగా ఎలివేషన్స్ కూడా పడ్డాయి అనమాట. సో యా, అది 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 పక్క పెట్టేస్తే స్టోరీ విషయానికి వచ్చేస్తే, స్టోరీ హీరో స్టార్ట్స్ ఆఫ్ విత్ హీరో కమింగ్ అవుట్ ఆఫ్ జైల్ అనమాట. ఒక రివెంజ్ కోసం జైలు నుంచి బయటకు వస్తాడు. ఆ రివెంజ్ ఎందుకు, ఆ రివెంజ్ యూనో తన వాళ్ళని కోల్పోవడానికి కారణం ఏమైంది, అండ్ ఆ విలేజ్ స్టోరీ ఏంటి, ఆ స్టోరీ ఒక మైథాలజికల్ రిఫరెన్స్ని యాడ్ చేశారు ఆ విలేజ్ స్టోరీకి. ఆ విలేజ్ స్టోరీ ఎలా ఉంటుంది, అండ్ ఒక ఈగోయిస్టిక్ రోల్ని కూడా యాడ్ చేశారు. అండ్ ఒక ఏమంటారు, మన శివాజీ రోల్ ఉంటుంది ఆయనకి. ఆ ఊర్లో ఒక రిచువల్ నడుస్తే ఏంటంటే, ఎవ్రీ ఇయర్ ఆ ఊర్లో ఒక ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు ధర్మరాజు అవుతారు అనమాట. అంటే ఆయన ఆధ్వర్యంలో ఆ రిచువల్ జరుగుతుంది అనమాట. సో మన శివాజీ ఆయనకి ధర్మరాజు అవ్వాలని ఉంటుంది, బట్ ఆ ధర్మరాజు రోల్ని అసైన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీడు శివాజీ ధర్మరాజు అవ్వడం ఇష్టం ఉండదు. సో ధర్మరాజు అవ్వాలనే ఒక ఆశతోని మనోడు అన్ని చిలిపి పనులన్నీ చేస్తుంటాడు అనమాట. సో యా, ఇట్ లెట్స్ టు చాలా ఈవెంట్స్ అవుతాయి సినిమాలో, అండ్ ఇవన్నీ ఈవెంట్స్ వెనకాల మెయిన్ క్యారెక్టర్ ఎవడైతే ఉంటాడో వాడికి హీరోయిన్ అంటే ఇష్టం ఉంటుంది, బట్ ఆఫ్ కోర్స్ హీరోయిన్కి హీరో అంటే ఇష్టం ఉంటుంది. సో ఒక 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 లవ్ స్టోరీ కమ్ రివెంజ్ స్టోరీ ఇలా ఉంటుంది మొత్తం స్టోరీ ఇంకేమైనా నేను మీకు ఏమైనా చెప్తే స్పాయిలర్స్ అయిపోతాయి. సో మీరు వెళ్ళి చూడండి సినిమా. యా యా, కమింగ్ బ్యాక్ టు పర్ఫార్మెన్సెస్, అయ్యగారు చాలా రోజుల తర్వాత యాక్టింగ్ ఆపేసి పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసిండు. యా, చాలా బాగా పర్ఫామ్ చేసిండు. అండ్ చాలా నీకు మనం ఇనీషియల్ మూవీస్ అఖిల్, హలో, మిస్టర్ మధుతో కంపేర్ చేసుకుంటే చాలా చాలా పెరిగినట్టు మనకు తెలుస్తుంది. హీ గ్రోన్ యాజ్ అన్ యాక్టర్ అని. అండ్ ఎస్, అఖిల్ నెయిల్డ్ ఇట్. అండ్ ఆ కొత్త రగడ్లు కొంచెం నాకు ఆ మేకప్ కొంచెం అటు అనిపించింది. ఏమంటారు, ఆర్టిఫిషియల్గా బ్లాక్ కలర్ పూసారు, డార్క్గా ఉండడానికి ఆర్టిఫిషియల్గా పూసారేమో అన్నట్టు అనిపిస్తుంది, కానీ కొంచెం మేనేజ్ చేశారు, సర్దేశారు, అండ్ మీకు పర్లేదు అనిపిస్తుంది. సో కమింగ్ టు భాగ్యశ్రీ బోర్సి, చాలా మంచి రోల్ పడ్డది భాగ్యశ్రీ బోర్సికి. అండ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో హీరోయిన్లకి ఎక్కువ మంచి రోల్స్ పడట్లేదు, బట్ ఈ మూవీ భాగ్యశ్రీ బోర్సే వన్ ఆఫ్ ది పిల్లర్స్ అనమాట మూవీకి. అంటే ఒక ద్రౌపది, మహాభారతంలో ద్రౌపది కైండ్ ఆఫ్ రోల్ ఇచ్చారు ఆమెకి, చాలా ఇంపార్టెంట్ రోల్. అండ్ షీ ప్లేడ్ వెరీ బ్యూటిఫుల్ పార్ట్, అండ్ నెయిల్డ్ హర్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ సపోర్టింగ్ రోల్లో శివాజీ గారు, ఇంకా బ్రహ్మాజీ గారు, సునీల్, వీళ్ళందరూ వెరీ గుడ్ పర్ఫార్మెన్సెస్. అఫ్ కోర్స్ వాళ్ళందరూ చాలా మెచ్యూర్డ్ యాక్టర్స్, అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా మంచి అనిపించింది. యాక్టింగ్స్లో అయితే నాకైతే ఏం లోటు కనిపించలేదు. యాక్టింగ్, కాస్టింగ్ ఆన్ పాయింట్ ఉంది. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, అన్ని క్యారెక్టర్ని చాలా బాగా మెయింటైన్ చేశాడు డైరెక్టర్. సో యా, అండ్ వసంత్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఆ వసంత్ క్యారెక్టర్, ఆయన ప్లే చేసిన యాక్టర్ చాలా బాగున్నాడు, అండ్ ఆ క్యారెక్టర్ రాసింది కూడా చాలా బాగా రాశారు. యా, హిజ్ క్యారెక్టర్ ఆర్క్ అంటే ఆయన క్యారెక్టర్ చుట్టూ చాలా హీఈస్ వన్ ఆఫ్ ద లీడ్స్ ఆఫ్ ద మూవీ అని అనుకోవచ్చు. అండ్ యా, కమింగ్ బ్యాక్ టు పార్ట్ 3, టెక్నికాలిటీస్. మెయిన్గా చెప్పుకోవాల్సిన సినిమాటోగ్రఫీ అండ్ సౌండ్. సినిమాటోగ్రఫీ విషయానికి వచ్చేస్తే
ఇది ఒక లేట్ 80s 90s అంటే 70s 80s 90s ఆ గ్రూప్ ఆ టైం పీరియడ్లో వచ్చిన స్టోరీ కాబట్టి సో ఆ వింటేజ్ లుక్స్ తీయడానికి ట్రై చేశారు అండ్ ఆ ఎల్లో టోన్స్ వాడడం జరిగింది. ఆఫ్ కోర్స్ అన్ని వింటేజ్ మూవీస్లో అది కామన్ అయిపోయింది. సో యా సినిమాటోగ్రఫీలో ఎక్కువ మిస్టేక్స్ అయితే నాకు కనిపించలేదు. ఎవ్రీథింగ్ లుక్డ్ గుడ్ అండ్ ఫ్రేమ్స్ అన్ని చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీలో ఎటువంటి మిస్టేక్స్ లేవని నాకు అనిపించింది. బట్ సౌండ్ డిజైన్ తమన్ని మెచ్చుకోవాలి, చాలా మంచి స్కోర్ అండ్ సాంగ్స్ నాకు అంత ఎక్కలేదు. లైక్ ఏమంటారు, ఒక సాంగ్ తప్ప సాంగ్ పేరు ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా వారేవా సాంగ్ తప్ప తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. వేరే సాంగ్స్ అన్నీ అంత లైక్ అంటే వినబుద్ధి కావు. దట్స్ అంటే ఒక సినిమాలో వచ్చిపోతుంటే ఇగ్నోర్ చేయడానికి బాగుంటాయేమో కానీ ఎస్పెషల్గా వినడానికి అయితే బాగుండవు. అండ్ ఒక సాంగ్ అఖిల్ పాడారు, అది రిలీజ్ అయిందో లేదో తెలియదు నాకు, బట్ ఆ సాంగ్ కూడా అంతేం బాగాలేదు. నార్మల్ సాంగ్స్ అన్ని బాగానే లైక్ వదిలేసేయచ్చు, సాంగ్ని ఇగ్నోర్ చేసేయచ్చు. బట్ బీజిఎం చాలా బాగుంది, ఎస్పెషల్లీ క్లైమాక్స్ అండ్ గుడిలో ఒక లైక్ ఏమంటారు అందరు డ్రామా డ్రెస్లు వేసుకుని ఒక ఫైట్ ఒక ఒక సీక్వెన్స్ ఉంటుంది, దానిలో బీజిఎం అంటే బాగా ఆన్ పాయింట్ అనిపించింది నాకు బీజిఎం. సో యా ఓవరాల్గా చెప్పాలంటే మూవీ ఒక డీసెంట్, చాలా మంచి మూవీ అంటే 3 out of 5 ఇవ్వచ్చు నన్ను అడిగితే. అండ్ యా అక్కడక్కడ బోర్ ఎలిమెంట్స్ ఉన్నాయి, బట్ సెకండ్ హాఫ్లో కథ టర్న్స్ తీసుకునే విధానం చాలా బాగా లైక్ చాలా ఎంగేజింగ్ అనిపిస్తుంది మనకి. నిన్న రాత్రి ఫ్రైడే ఈవినింగ్ షోస్ లైక్ ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్లో అన్ని షోస్ హౌస్ఫుల్గా అనిపించినాయి. దట్ ఈస్ అ వెరీ గుడ్ సైన్. అండ్ యా అఖిల్కి చాలా రోజుల తర్వాత లైక్ చాలా రోజులు అంటే లైక్ ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ హిస్ కెరియర్ దిస్ ఈజ్ లైక్ చాలా మంచి టాక్ వచ్చి యునానిమస్లీ పాజిటివ్ టాక్ రావడం ఇదే ఫస్ట్ మూవీ అనుకుంటా. సో యా ఇట్స్ అ గ్రేట్ మూవీ. నన్ను రికమెండ్ చేస్తాను అంటే ఎస్, ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ ఇట్. ఈ వీకెండ్కి మంచిగా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వెళ్ళి చిల్లుగొట్టి రావచ్చు. ఇట్స్ అ వెరీ గుడ్ వాచ్. అండ్ యా ఓవరాల్ అయ్యగారు హిట్ కొట్టారు. అండ్ లెట్స్ కంగ్రాచులేట్ whole Lenin team. So yeah, that's my review, guys. Thank you for watching. Do like, share and subscribe. This is Vinay Galavan signing off. Bye bye.